భద్రాచలాన్ని కాపాడుకోవాలి. శ్రీరాముని ఆ ప్రాజెక్టు కడుతుంది సెంట్రల్ గవర్నమెంట్, పోలవరం కడుతున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ. ఇప్పటికే పర్ణశాల మునిగింది, ఆంజనేయ స్వామి గుడి మునిగింది, నవగ్రహాల ఆలయం మునిగింది, కళ్యాణకట్ట మునిగింది. 10 అడుగులు లేపితే రామదాస్ ధ్యాన మందిరం మునుగుతుంది. మొన్న వరదలకు సగం భద్రాచలం మునిగింది. మరి మోదీ ఢిల్లీలోనేమో శ్రీరామచంద్ర మహారాజ్కి జై అయోధ్యలో, భద్రాచలంకి వచ్చి వంగబెట్టి గోదావరి రాముని తోయి, అక్కడ జై ఇక్కడ తోయి. మరి ఇట్లా ఉంటే భద్రాచలం కూడా కాపాడు. ఇది అన్నిటికంటే ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే 220 గ్రామాలు ఆదివాసులు కోయిలు కొండల గ్రామాలు మునిగిపోతున్నాయి. వరరామచంద్రాపురం, కూనవరం, బూరుగుంపాడి గ్రామాలని, ఈ మండలాలన్నీ 7 మండలాలు తెలంగాణ, 3 మండలాలు ఆంధ్ర. 7 మండలాలు ఆంధ్రలో కలిపినప్పుడు కేసీఆర్ మాట్లాడనే లేదు. తెలంగాణ మండలాలు మోదీ కలిపిండు, దానికోసం ఆర్డినెన్స్ తెచ్చిండు, తర్వాత బిల్లు పెట్టిండు. ఎందుకు కలిపినాడు? మోదీ కదా కలిపింది, కాంగ్రెస్ వాళ్ళు కాదు, ముందు కాదు, ఇక్కడనే ఇల్లే కలిపిండు. ఒక్కసారి కాంగ్రెస్ మాట్లాడలేదు, ఒక్కరోజు కేసీఆర్ మాట్లాడలేదు. ఇంత తీవ్రంగా ఉన్నాయంటే కుమ్మక్కై వీళ్ళందరూ 220 గ్రామాలల్లో 2 లక్షల మంది కోయిలు కొండరెడ్డి నిర్వాసితులు అవుతున్నారు. జగన్ ప్రభుత్వం నయా పైసా కూడా R&R ప్యాకేజ్ ఇస్తలేదు. అది వాళ్ళ రాజ్యం, తెలంగాణది కాదు, ఆంధ్రాది కాదు, ఆదివాసులది. మరి మన గవర్నర్ ఏం చేస్తుంది, ఆంధ్ర గవర్నర్ ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఏరియా అది, గవర్నర్ పరిధి అది. గవర్నర్ మాట్లాడరు, వాళ్ళకు డబ్బులు ముడుతున్నాయేమో. ఇంత సీరియస్ ఉన్న విషయంలో మళ్ళీ ఇప్పుడు చూస్తే అందరూ ఏం చేస్తున్నారంటే, ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు తిరుగుతున్నారంటే జనము నక్సలైట్లను తిరుగుతున్నారు. ఏం చేస్తున్నారు నక్సలైట్లని అడుగుతున్నారు. వాళ్ళందరూ చంపేసిన వేరే విషయం. అంటే ఇంత తీవ్రంగా విషయం ఉన్నది మిత్రులారా. ఇప్పుడు ఇంత జరుగుతుంటే రాజకీయ పార్టీలు మౌనంగా ఉన్నాయంటే, అదే ఈ ప్రాజెక్ట్ ముంచులోనే వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే 5 మంత్రులు అటెండ్ అయ్యారు. అంటే కట్టినోడు కేసీఆర్ బద్మాష్ అంటాడు, ఈ మంత్రులు బేకూఫ్లా అంటారు. మీరు బద్మాష్లా బేకూఫ్లా ఈ 5 మంత్రులు అడగాలి. అందుకని గట్టిగా మనకు గుండె ఉంది, మెదడు ఉంది, పోరాట పటిమ కూడా ఉందని చూపించాలి. వాళ్ళకి దండన వేయాలి, దండగా వసూలు చేయాలి. ఎవరెవరు కుమ్మక్కైనా వారందరికీ గుడ్డలిపి బయట నిల్చోబెట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉన్న వాళ్ళకు మోదీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, యమున అవతల ఏముందో తెలియదు, పట్టు వాళ్ళకి యమున లోపల మాత్రమే తెలుసు. అందుకనే ఇక్కడ దీన్ని పట్టించుకోలేదు. కానీ వాళ్ళు గల్లా బట్టి అడగాలి. మౌనంగా ఉంటే మీరు కుమ్మక్కైనరు అని గల్లా బట్టి అడగాలి. అన్ని పార్టీలు అడగాలి, ఒక్క పార్టీ మాట్లాడలేదు. ఇంత పాపం లక్ష్మణ్ గారు ఎంత కష్టపడ్డారు, ఎంత తిరిగినరు, కడుపుల పోగులను నోట్లోకి తెచ్చుకొని ప్రతిరోజు మీటింగ్ పెట్టడే, పుస్తకాలు రాసుడే, ఒక్క పార్టీ మాట్లాడలేదు. ఇప్పుడు కేసీఆర్ ఏంది అట్లా మాట్లాడుతున్న మా అనుమానం ఏంటంటే ఆయన జైలు పెట్టుకోరు. ఎందుకు పెట్టలేదంటే ఆయన కేసీఆర్ క్లాస్మేట్, కేసీఆర్ సంగతులన్నీ తెలుసు. ఇంకా చాలా సంగతులు బయట పెడతారు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టలేదు. కలిసి చదువుకున్నాడు కాబట్టి, కసి ఉన్నది కాబట్టి ఇవన్నీ బయట పెట్టి లక్ష్మీనారాయణ. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఊరికి కూర్చొని మాట్లాడుకొని పోతే కాదు. ఉర్దూలో చెప్తారు, నిషిస్తన్ గుఫ్తన్ బర్ఖాస్తన్, కూర్చున్నాం మాట్లాడుకున్నాం వెళ్ళిపోయినాం. కానీ ఏం చేయాలి నెక్స్ట్? జర్మనీ తర్వాత వార్ క్రైమ్స్ మీద న్యూరంబర్గ్ ట్రయల్ వేసి అందరికి శిక్షలు వేసిండ్రు. సౌత్ ఆఫ్రికాలో వైట్ రేసిస్ట్ చేసిన దురాచారాల మీద, దురాఘాతాల మీద ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ వేసి అందరికి శిక్షలు వేసిండ్రు. ఇప్పుడు కూడా అటువంటి శిక్షలు వేయాలి. చెప్పుకుంటే సరిపోదు, చేయాలంటే కమిషన్ వేయాలి. ప్రభుత్వాలు కనుక ముందుకు రాకపోతే మనమే పబ్లిక్ కోర్టు పెడదాం, పీపుల్స్ కోర్టు పెడదాం, మౌనం కూడా శిక్షలు ఇద్దాం, మోదీకి రాహుల్ గాంధీ కూడా శిక్షలు ఇద్దాం. ఈ 5 మంత్రులు కూడా మీరు బద్మాషుల బేకూఫ్లా తెలుసుకోమని చెప్పి పౌర సమాజమే గల్లా పట్టుకొని నిలదీయాలి. ఇది నిలదీసే ముందు మొదటి నుంచి ఉద్యమాలు చేస్తున్న కోదండరామ్ గారు ఏం చేయాలో చెప్తారు.